సమయం బట్టి వందనాలు తండ్రి. ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు. ఎంతో ప్రయాసంతో సహోదరి దెబోరా గారు ఈ వేదికని స్థాపించటమే కాదు, అందరినీ ఒక తాటి మీద తీసుకొని వచ్చి ఉన్నారు. దాన్ని బట్టి ఎంతో వందనాలు. ఎంతో దూరదర్శనంతో ప్రయాసంతో తండ్రి ఈ వేదిక ముందుకు సాగేటట్లు దెబోరా గారు, అలాగే సౌడు చందు బ్రదరు అందరూ కూడా సహాయం చేస్తున్నారు. అందరినీ దీవించండి, ఆశీర్వదించండి. అలాగే ఈ దినం సాయంత్రం వేళ ఈ జూమ్ మీటింగ్ లో పాల్గొనుటకు వచ్చిన ప్రతి వ్యక్తిని మీ చేతిలో అప్పచెప్తున్నాం. వాళ్ళ ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండవచ్చు, కానీ మేము ప్రకటన గ్రంథంలో ఉన్న మర్మాలు మేము ఇంకా గ్రహించాలి. దేవునితో మేము మా సంబంధం ఇంకా బలపరుచుకోవాలి. వాక్యపరంగా ఆత్మీయంగా మేము ఎదగాలి అని ఎంతో మంచి ఉద్దేశములతో వాళ్ళు వచ్చి ఉన్నారు. అందరిని కూడా మీరు తృప్తిపరుస్తున్నారు, దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారని మేము నమ్ముచున్నాం. ఈ శ్రోజకమైన మీ దీన దాసుని నించోబెట్టి ఈ సమయంలో మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మా కొరకు ఏర్పరచుకున్న ఆత్మిక పాఠములు మా విశ్వాస నేత్రం రేపి బయలుపరుస్తానని నమ్ముచు ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సో ఎప్పుడు లెక్కనే ఒక జనరల్ విషయం మీతో పంచుకొని ముందుకు వెళ్తాను. దేవుడు మనకు అప్పచెప్పిన అన్నిటికంట ప్రాముఖ్యమైన పరిచర్య ఏమనగా ఆయనను ఆరాధించే పరిచర్య. ఎందుకో ఆరాధన అన్నిటికంట ముఖ్యమైన పరిచర్య అనేది కూడా నేను ఎప్పుడు మీతో పంచుకుంటాను. మరి నేను ఎందుకు చెప్తానంటే, అప్పుడప్పుడు మన మధ్యలో న్యూ కమర్స్ కూడా ఉంటారు, ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేసేవాళ్ళు. వాళ్ళ మేలు కొరకు నేను ఎప్పుడు ఈ విషయాలు రిపీట్ చేసేసి గుర్తు చేసేసి ముందుకు వెళ్తాను. ఆరాధనలో ఉన్న శ్రేష్టత ఏంటంటే అది శాశ్వతమైన పరిచర్య. ఈ లోకంలో వేరే పరిచర్యలు కూడా ఉన్నాయి. స్వస్థపరిచే పరిచర్య, సువార్త బోధించే పరిచర్య, ఆత్మల్ని రక్షించే పరిచర్య, ప్రవచించే పరిచర్య, ఇవన్నీ కూడా ముఖ్యమైన పరిచర్యలే. కానీ అన్నిటికంటే శ్రేష్టమైనది ఆయనను ఆరాధించే పరిచర్య అని దేన్ని బట్టి చెప్పగలుగుతున్నామంటే, వేరే అన్ని పరిచర్యలు ఈ లోకంకి నిమిత్తమైన పరిచర్యలు. ఏమన్నా ఒక పరిచర్య ఈ లోకంలో ప్రారంభమై పరలోకంలో కూడా కొనసాగుతుందంటే అది ఆయనను ఆరాధించే పరిచర్య అయి ఉన్నది. సింపుల్ ఒక ప్రశ్న అడుగుతానండి. పరలోకంకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైనా స్వస్థపరిచే పరిచర్య ఉంటుందమ్మా? ఎవరైనా రోగిలు ఉంటారా? ఉండరు. అందరు కూడా అక్కడ ఆరోగ్యంగానే ఉంటారు. అలాగే పరలోకం చేరిన తర్వాత అక్కడ ఏమన్నా సువార్త బోధించి ఆత్మల్ని రక్షించే పరిచర్య ఉంటుందా? ఉండదు. అందరు కూడా పరిశుద్ధులే అక్కడ. సో ఆరాధించే పరిచర్య శాశ్వతమైన పరిచర్య. ఈ లోకంలో ప్రారంభమై పరలోకంలో కూడా కొనసాగుతుంది. అయితే దేవుణ్ణి ఆరాధించే విషయంలో దేవుడు మన జీవితంలో కుమరించిన దీవెనలు బట్టి ఆయనను ఆరాధించడం మంచిదే. కానీ అన్నిటికంటే శ్రేష్టమైన ఆరాధన ఏమై ఉన్నదంటే, మన దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. ఆయనలో ఉన్న శ్రేష్టమైన గుణంల బట్టి, ఆయన మంచితనం బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. అందుకే డాన్ మోయిన్ అనే గ్రేట్ వర్షిప్ లీడర్, ఆయన ప్రతి కాన్సర్ట్ ఈ పాటతోనే ప్రారంభం చేస్తాడు. గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్ గాడ్ ఈస్ గుడ్. అది ఆయన సొంత తెలివితేటలతో రచించిన పాట కాదు, దానికి వాక్య ఆధారం ఉంది. సహోదరి జయంతి గారి సాయం నేను తీసుకొని ఆ వాక్య భాగం కూడా చదివిస్తాను. నిర్గమకాండం 33వ అధ్యాయము 18-19 వచనాలు. నిర్గమకాండం 33వ అధ్యాయం 18-19. మోషే దేవుని మధ్యలో జరిగిన సంభాషణ అక్కడ రాయబడి ఉన్నది. మోషే అడుగుతున్నాడు, ప్రభువా నీ మహిమను నేను చూడాలని. కానీ దేవుడు ఎలాగా స్పందిస్తున్నారో మనం చూద్దాం. 33వ అధ్యాయం నిర్గమకాండం 18-19 వచనాలు చదవమ్మా. నిర్గమకాండం 33వ అధ్యాయము 18వ వచనము. అతడు దయచేసి నీ మహిమని నాకు చూపమనగా, ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనపరచెదను, యెహోవా అనే నామమును నీ ఎదుట ప్రకటించెదను. నేను కరుణించు వానిని కరుణించెదను, ఎవని యందు కనికరపడుదునో వాని యందు కనికరపడదనెను. థ్యాంక్ యూ అమ్మా. అయితే నా మంచితనం అంతా కూడా నేను నీకు చూపిస్తాను అని దేవుడు స్పందిస్తున్నారు. దేవుళ్ళు ఉన్న మంచి గుణంల బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. ప్రకటన గ్రంథం మనం చదివేటప్పుడు ఒక విషయం మాత్రం మనం జ్ఞాపకం చేసుకొని మరీ దేవుని ఆరాధించే బదులమై ఉన్నాం. అదేంటంటే దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనంలో ఏమని ఉన్నది? దేవుడు మరుగు మాటలని బయలుపరిచి మనకి మర్మాలు బయలుపరిచే దేవుడై ఉన్నాడు. సో ఆ సత్యంని మనం జ్ఞాపకం చేసుకొని దాని మీద లంగర్ వేసి మనము ముందుకు వెళ్దాం.
నా చందు బ్రదరు ఎప్పుడు లెక్కనే కొన్ని జనరల్ ఇంట్రొడక్షన్తో కూడిన స్లైడ్స్ చూపిస్తారు. మనం 13వ అధ్యాయము ధ్యానించటం స్టార్ట్ చేశామండి. 13వ అధ్యాయంలో ఉన్న విషయాలు ఏమేమి మనం ఆల్రెడీ ధ్యానించామో అది కాకుండా ఈరోజు 13వ అధ్యాయంతో కూడిన వేరే విషయాలు ఏమున్నాయో, చివరి భాగంలో ఉన్న విషయాలు ఏమున్నాయో అదంతా కూడా మనం చూద్దాం. ఈరోజు 2 వీడియోస్ కూడా నేను మీకు చూపించబోతున్నాను. ఆ వీడియోస్ మనము చూసినప్పుడు మనకు అర్థమవుతుంది ఆ ఆరోహణం ఎంత సమీపంగా ఉందనేది. సో చందు బ్రదర్ మనకి ఎప్పుడులాకనే జనరల్ స్లైడ్స్, ఇంట్రొడక్షన్ స్లైడ్స్ చూపిస్తారు. ప్రకటన గ్రంథంని మనం అర్థం చేసుకోవాలి అని అంటే దానికి పునాది వచనము 1వ అధ్యాయం 19వ వచనం. యోహాను, నువ్వు ఇప్పటి వరకు ఏమి చూసావో అది నువ్వు రాయి, ఏమి చూస్తున్నావో అది నువ్వు రాయి, ఏమి చూడబోతున్నావో అది నువ్వు రాయి అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నారు. యోహాను ఆ సమయంలో పాత్మోస్ అనే ద్వీపంలో ఉన్నాడు. సో దీన్ని మనం ఆధారం చేసుకొని ప్రకటన గ్రంథంని కొన్ని భాగాలుగా విభాగించాం. ఇప్పటి వరకు యోహాను ఏం చూసి ఉన్నాడో పాస్ట్ అదంతా కూడా 1వ అధ్యాయంలో వస్తున్నది. ఏమి చూస్తున్నాడో ప్రెసెంట్ అది 2-3 అధ్యాయాల్లో మనం చదువుకున్నాం ఆర్ ధ్యానించాం. ఇప్పటి వరకు యోహాను చూసింది ఏంటి? రక్షణ ప్రణాళిక పూర్తి అవుట. వేరే శిష్యులందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణం పొందినప్పుడు భయం చేత పారిపోయారు, కానీ యోహాను శిలువ పక్కనే ఉన్నాడు. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను, మీరు అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వండి. యేసుక్రీస్తు ప్రభువారు తల్లి మరియని జాగ్రత్తగా చివరి గడియ వరకు చూసుకుంటుటకు బాధ్యత ఏ శిష్యుడికి ఇచ్చాడండి యేసుక్రీస్తు ప్రభువారు? యోహాన్కి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే యోహాను శిల్వ పక్కనే ఉన్నాడు ఆ సమయంలో. సో యేసుక్రీస్తు ప్రభువారు రక్షణ ప్రణాళిక పూర్తి చేయుట యోహాన్ చూసి ఉన్నాడు. ఆ రక్షణ ప్రణాళిక ఏది పూర్తయిందో దాన్ని ఆధారం చేసుకొని సువార్త బోధించబడింది పెంతెకోస్తు దినం నుంచి. అదంతా కూడా యోహాన్ చూసి ఉన్నాడు. అయితే ప్రకటన గ్రంథంకి మనం వచ్చినప్పుడు ఇంట్రొడక్షన్లోనే నేను మీతో పంచుకున్నాను. సువార్త బోధించే సమయంలో అపోస్తులందరూ కూడా నానా శ్రమలకి గురి అయ్యారు. యోహాన్ కూడా శ్రమలకి గురి అయ్యాడు. ఇప్పుడు ఎక్కడున్నాడంటే పాత్మోస్ ద్వీపంలో చెరలో ఉన్నాడు. ఇదంతా కూడా మనం 1వ అధ్యాయంలో చూసాం. 2-3 అధ్యాయాన్ని మనం ప్రెజెంట్ అని ఎందుకు అంటాం? అంతకీ ఆ 2-3 అధ్యాయాల్లో మనం గమనించింది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు టర్కీ దేశంలో ఉన్న 7 సంఘాలతో మాట్లాడుతున్నారు. 2000 సంవత్సరాల క్రితం ప్రభువారు పలికిన మాటలని మనం ప్రెజెంట్ అని ఎలా చెప్పొచ్చు? కారణం ఏంటంటే ఆ 7 సంఘాలు ఉన్న విషయాలే, ఆ 7 సంఘాలు ఉన్న సమస్యలే ఇప్పుడు కూడా 2025లో మనం తీసుకుంటే ఆ విషయాలే మనకు కనిపిస్తున్నాయి, ఆ సమస్యలే మనకు కనిపిస్తున్నాయి. సో ప్రభువారు ఆ 7 సంఘాలతో పంచుకున్న పరిష్కారం ఏంటో ఆ సమస్యలకి అది ఈ దినం కూడా మనకు వర్తిస్తుంది. అందుకే మనం ఏమంటామంటే 2-3 అధ్యాయాలని ప్రజెంట్ ఆర్ ఈ యుగము అని అంటాం. 4-5 అధ్యాయాలని మనం పారెంథసిస్ ఆర్ ప్రిపరేషన్ అని అంటాం. ఎందుకు? కారణం ఏంటంటే 6వ అధ్యాయం నుంచి 19వ అధ్యాయం మనం ధ్యానించినప్పుడు యోహాను అనేక దర్శనములు చూడబోతున్నాడు. ఆ దర్శనముల్లో కొన్ని దర్శనములు చాలా భయంకరమైన దర్శనములు. దుష్టులు పరిశుద్ధులతో యుద్ధం చేసి పరిశుద్ధులను ఓడగొట్టుట, పరిశుద్ధులని చంపివేయుట, అటువంటి దర్శనములు యోహాన్ చూడబోతున్నాడు. సో మానసికంగా ఆత్మికంగా యోహాన్ని బలపరచుటకై దేవుడు 4-5 అధ్యాయాల్లో మనం గమనించాం సింహాసనంతో కూడిన దర్శనము చూపిస్తున్నారు. సింహాసనం దేనికి గుర్తు? అన్యు దేవుని స్వాధీనంలో ఉంది అనే సత్యంకి అది గుర్తు. సో ఆ సింహాసనం దర్శనం చూపించి యోహాన్ హృదయంలో దేవుడు నాటిన సత్యం ఏంటంటే, యోహాను, నువ్వు ఇటువంటి దర్శనములు చూసినప్పుడు దిగులు పడే అవసరం లేదు. తాత్కాలికంగా దుష్టులు జయిస్తూ ఉండొచ్చు, తాత్కాలికంగా ఈ లోకంని పరిపాలిస్తుండొచ్చు, కానీ శాశ్వతమైన రాజ్యము ఎవరిది? నీతిమంతులదే అనే సత్యం నాటుటకే ఈ సింహాసనం దర్శనం దేవుడు చూపించారు. అయితే 6వ అధ్యాయం నుంచి మనం గమనించాము శ్రమకాలంతో కూడిన దర్శనం ఏంటో. ఆల్రెడీ నేను మీతో పంచుకున్నాను, ఎంతో చక్కగా చూడండి. చందు బ్రదర్ కూడా ఎక్కడెక్కడ కర్సర్ పెట్టి చూపించాలో అక్కడ కర్సర్ పెట్టి చూపిస్తున్నారు. మనము ముందే నేను మీతో పంచుకున్నాను ఏంటంటే 21 శ్రమలు ఉంటాయి. 7 ముద్దల తీర్పు, 7 బూరల తీర్పు, 7 పాతుల తీర్పు. దాంట్లో మనం ఆల్రెడీ 7 ముద్రల తీర్పు గురించి మనం అన్ని కూడా ధ్యానించాం. అన్ని వివరాలు నేను మీతో పంచుకున్నాను. 7 బూరల తీర్పు గురించి కూడా మనం ధ్యానించాం. 13వ అధ్యాయంలో
మనం చూసింది ఇప్పటి వరకు ఏంటంటే అపవిత్ర త్రిత్వం ఎలాగ ఈ లోకంని పరిపాలిస్తుందో. సో అపవిత్ర త్రిత్వము అనగానే పవిత్రమైన త్రిత్వం ఏంటో మీకు తెలిసి ఉండాలి. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు. అపవిత్ర త్రిత్వంలో మనం చూసేది ఏంటంటే తండ్రి లెక్క నటించేది సాతానుడు, యేసు వలె నటించేది క్రీస్తు విరోధి, పరిశుద్ధాత్మ లెక్క నటించేది అబద్ధ ప్రవక్త. సో ఇదంతా కూడా మనము పోయిన 2 వారాల్లో మనం ధ్యానించాము. ఇక్కడ చూడండి, చందు బ్రదర్ కూడా చక్కగా మనకి మరీ చూపిస్తున్నారు. పవిత్రమైన త్రిత్వం అంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు. అపవిత్ర త్రిత్వంలో తండ్రి వలె నటించే వ్యక్తి సాతానుడు, కుమారుడు వలె నటించే వ్యక్తి క్రీస్తు విరోధి, పరిశుద్ధాత్మ వలె నటించే వ్యక్తి అబద్ధ ప్రవక్త. సో ఎలాగా తండ్రి కుమారునికి లోకంని పరిపాలించే అధికారం ఇచ్చాడో, ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత సాతానుడు కూడా క్రీస్తు విరోధి చనిపోయి తిరిగి లెగుస్తాడు. అది నేను మీతో పంచుకున్నాను. 3.5 సంవత్సరాల శ్రమకాలం తర్వాత చనిపోయి తిరిగి లెగుస్తాడు. అందుకే ఒక 7 తలల్లో ఒక తల గాయం పొంది ఉన్నది. ఫేటల్ వూండ్ అనే మాట ఇంగ్లీష్లో మనము చదువుకోవచ్చు. ఆ స్లైడ్ కూడా మనకు చూపిస్తున్నారు చూడండి చందు బ్రదరు. ఒక తలకి ఏమైంది? గాయం. తర్వాత నెక్స్ట్ పిక్చర్లో మనం అదే పిక్చర్లో రైట్ మిడిల్లో మనం చూస్తే క్రీస్తు విరోధి ఎక్కడున్నాడు? సమాధి పెట్టిలో ఉన్నాడు, కాఫిన్లో ఉన్నాడు. దాని తర్వాత మరీ లెగుస్తున్నాడు. లెగిసి వెళ్ళి సింహాసనం మీద కూర్చుంటున్నాడు. చూడండి పోలికలు. యేసుక్రీస్తు ప్రభువారికి, క్రీస్తు విరోధికి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా లోకంకి రాజుగా ఎప్పుడు నియమించబడాడంటే చనిపోయి తిరిగి లెగిసిన తర్వాతనే. అలాగే ఇక్కడ కూడా క్రీస్తు విరోధి కూడా మనం గమనిస్తే చనిపోయి తిరిగి లెగుస్తున్నాడు. ఒక్కసారి జయంతి సహోదరి సాయం నేను తీసుకుంటాను. 13వ అధ్యాయం 3వ వచనం చదవమ్మా. ఆ తలకి గాయము ఎలాగా తలగలేను, ఎలాగా పోల్కుంటున్నాడు క్రీస్తు విరోధి, ఎలాగా మరణం నుంచి తిరిగి లెగుస్తున్నాడు. 13వ అధ్యాయం 3వ వచనం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 3వ వచనం నుంచి. దాని తలలో ఒక దానికి చావు దెబ్బ తగిలినట్టుండెను. అయితే ఆ చావు దెబ్బ మానిపోయాను గనుక భూజనులందరూ మృగమును వెంట వెళ్ళుచు ఆశ్చర్యపడుచుండిరి. ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున వారు ఘట సర్పమునకు నమస్కారము చేసిరి. మరియు వారు చాలు. సో మరణ దెబ్బ తలిగి ఉండేను, అది మానిపోయాను, అది హీల్ అయిపోయాను, అంటే చనిపోయి తిరిగి లెగుస్తాడు. అందుకు ఇప్పుడు అందరు కూడా 7 సంవత్సరాల శ్రమకాలంలో ఉన్న మనుషులు చాలా మంది ఈయనే దేవుడు అని నమ్ముతారు. అప్పటి వరకు నేను దేవుడు అని చెప్పుకోలేదు క్రీస్తు విరోధి. ఇప్పుడు నేను దేవుడిని అని చెప్పుకొని లోకంని పరిపాలించడము స్టార్ట్ చేస్తాడు. ఈ 3.5 సంవత్సరాల సమయంలో, మొదటి 3.5 సంవత్సరాల సమయంలో యూదులు కూడా క్రీస్తు విరోధికి సహాయం చేస్తారు. యూదులు సంఘంతో పాటు ఆరోహణం అవ్వరు. కానీ ఎప్పుడు నేనే దేవుడిని అని ప్రకటించడం స్టార్ట్ చేస్తాడో అప్పుడు యూదులు క్రీస్తు విరోధికి విరోధంగా తిరుగుబాటు చేస్తారు. దాంతో కూడిన విషయాలన్నీ కూడా మనం ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో ధ్యానించబోతున్నాం. దాని వరకు మనము కొంచెం కటాక్షము చూపించాలి, కొంచెం పేషెన్స్ మనము చూపించాలి. సో చూడండి ఎంత తేటగున్నాయి పోలికలు. సాతానుడు ఎవరి వల్లే నటిస్తున్నాడు? తండ్రి వలె. ఎలాగా తండ్రి కుమారునికి లోకంని పరిపాలించే అధికారం ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఇచ్చాడో, అలాగే ఘటాసర్పం అనే సాతానుడు క్రీస్తు విరోధికి చనిపోయి తిరిగి లేచిన తర్వాత అధికారం ఈ లోకంని పరిపాలించడానికి ఇస్తున్నాడు. ఇంకొకటి నేను మీతో పంచుకున్నాను. ఏమనంటే క్రీస్తు విరోధి ఎలాగా సూచించబడుతున్నాడు లేఖనంలో అంటే ఒక మృగము సముద్రం నుంచి వస్తున్నది. ఆ మృగం ఎక్కడి నుంచి వస్తున్నది? సముద్రం నుంచి. అబద్ధ ప్రవక్తని సూచించే మృగము భూమి నుంచి వస్తున్నది. సో ఈ ప్లానెట్ ఎర్త్లో సముద్రంకి ఎక్కువ భాగం ఉందా, భూమికి ఎక్కువ భాగం ఉందా? మీరే చెప్పండి. విచ్ ఆక్యుపైస్ గ్రేటర్ స్పేస్ ఆన్ ప్లానెట్ ఎర్త్? వాటర్. సో అబద్ధ ప్రవక్త కంటే ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ వాడేది క్రీస్తు విరోధి. సో క్రీస్తు విరోధి ప్రెసిడెంట్ అయి ఉంటే అబద్ధ ప్రవక్త వైస్ ప్రెసిడెంట్ అయి ఉంటాడు. ఆయనకు సాయం చేస్తాడు. ఎలాగా? పరిశుద్ధాత్మ దేవుడు వెనకాలండి కుమారుణ్ణి ఇచ్చిస్తున్నాడు.
పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు ఆయన వైపు ప్రజలను ఆకర్షించుకోడు. కుమారుని వైపే, యేసుక్రీస్తు ప్రభువారి వైపే పరిశుద్ధాత్మ దేవుడు మనుషులను ఒప్పింపజేసి యేసు వైపే నడిపిస్తాడు. అలాగే ఈ అబద్ధ ప్రవక్త కూడా పరిశుద్ధాత్మ దేవుడిని వలె నటిస్తూ క్రీస్తు విరోధి వైపు అద్భుతాలు చేసి, క్రీస్తు విరోధి నామంలో అద్భుతాలు చేసి, క్రీస్తు విరోధి వైపు ప్రజలని నడిపిస్తాడు. ఇదంతా కూడా నేను పోయిన 2 వారాల్లో మీతో పంచుకున్నాను. ఇప్పుడు ఇంకొక ప్రవచన, అది యాక్చువల్లీ 17వ అధ్యాయంలో ఉంది, కానీ మనము అపవిత్రమైన త్రిత్వం గురించి ధ్యానిస్తున్నాం కాబట్టి ఈ సమయంలోనే మీతో పంచుకుంటే అది మీకు ఇంకా సులభంగా అర్థమవుతుంది. సో ఇప్పుడు మనము స్లైడ్ నెంబర్ 152కి వెళ్దాం. చందు బ్రదర్ మనకు చూపిస్తారు. ఇక్కడ చూడండి ప్రవచన ఎలాగుందో. 17వ అధ్యాయం 10వ వచనం. 17వ అధ్యాయం 10వ వచనం నేను ఆల్రెడీ మీతో పంచుకున్నాను. ఏమేం రాజ్యములు ఈ లోకంని పరిపాలించినాయి అని మనం చూస్తే సమయం అనుసారంగా మొదటిది ఐగుప్తు, దాని తర్వాత అషూర్ల తర్వాత వచ్చింది బాబిలోన్ రాజ్యం, 4వ రాజ్యం ఆద్యపార్షికుల రాజ్యం, 5వ రాజ్యం గ్రీక్ రాజ్యం. సో యోహాన్ బతుకుండే సమయంలో, పరిచర్య చేసే సమయంలో రోమా రాజ్యము ఉంది. ఇంకా రాబోయే 7వ రాజ్యం క్రీస్తు విరోధి రాజ్యం. అందుకే 17వ అధ్యాయం 10వ వచనం ఒక్కసారి చదవండమ్మా. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 10వ వచనము. మరియు 7 రాజులు కలరు, 5 కూలిపోయిరి, ఒకడున్నాడు, కడమవాడు ఇంకనూ రాలేదు. వచ్చినప్పుడు అతడు కొంచెము కాలము ఉండవలెను. ఉండినదియు ఇప్పుడు లేనిదినైనా ఈ క్రూర మృగము ఆ 7 పాటు ఒకడై ఉండి తానే 8వ రాజునగుచు నాశనమునకు పోవును. థ్యాంక్ యూ మా. 7 ఉన్నారు, 5 పడిపోయారు అని అంటే దాని అర్థం ఏంటి? యోహాను పరిచర్య ప్రారంభం చేసేటప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా, మీరు అన్మ్యూట్ చేసుకొని నాకు జవాబు ఇవ్వండి. బాబిలోన్ ఐగుప్తు రాజ్యం అన్నా, అషూర్ రాజ్యం అన్నా, బాబిలోన్ రాజ్యం అన్నా, మాదీయ పార్షికుల రాజ్యం అన్నా, గ్రీక్ రాజ్యం అన్నా ఉందా యోహాన్ ఆయన పరిచర్య చేసే సమయంలో? గివ్ మీ yes or no. లేదు, పడిపోయారు. అందుకే 5 are fallen. The one is, ఒక్కడున్నాడు అంటే రోమా రాజ్యం ఇంకా పరిపాలిస్తున్నది యోహాన్ పరిచర్య చేసేటప్పుడు. The other is not yet come, అంటే క్రీస్తు విరోధి ఇంకా రాలేదు. ఆయన 7వ వ్యక్తి. ఆ 7వ వ్యక్తియే మొదటి 3.5 సంవత్సరాలు అందరికి ముందు సమాధానకర్తగా నటిస్తాడు. యుద్ధాలు జరిగే చోటలో సమాధానం తీసుకొని వస్తాడు. చనిపోయి తిరిగి లేచి నేనే దేవుణ్ణి అని ప్రకటించే సమయంలో ఆయన 8వ రాజు అవుతాడు. సో 7వ వ్యక్తి 8వ వ్యక్తి అవుతాడు. దాంతో కూడిన స్లైడ్ కూడా నెక్స్ట్ స్లైడ్ మనం చూద్దాము. చందు బ్రదర్, ఇది మనం చూసాం. 1 is ఎగ్జిస్టింగ్ అంటే ఆల్రెడీ ఇదంతా కూడా మనం చూసాము. ఎగ్జిస్టింగ్ కింగ్డమ్ ఇస్ ద రోమ్ కింగ్డమ్. సో అది బ్రదర్, చనిపోయి తిరిగి లేగటం, అది చూపించండి. చనిపోయి తిరిగి లేగటము. ఇది. సో 7వ వాడే 8వ వాడు అవుతాడు. 7వ వాడే 8వ వాడు అవుతాడు. సో ఈ విషయం అర్థం చేసుకుంటే ప్రకటన గ్రంథంలో ఉన్న చాలా ప్రాముఖ్యమైన మర్మం మనము అర్థం చేసుకున్నట్టు. ఒక జ్ఞాపకం పెట్టుకోండి, మీరందరూ కూడా చిన్న గుంపే 10-11 మంది ఉన్నారు. దేవుడు ఎందుకు ఈ విషయాలన్నీ కూడా మీకు నేర్పిస్తున్నాడు అని అంటే మీరు ఎక్కడున్నారో ఆమెన్ చెప్పండి. ఒక దినం ప్రకటన గ్రంథం మీరే ఉపదేశించాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎక్కడున్నారో అక్కడ ఆమెన్ చెప్పండి. ఈ స్లైడ్స్ అన్ని కూడా నేను ఏది గ్రూప్లో పెడుతున్నానో అది మీరు వాడవచ్చు. దానికి ఏం కాపీ రైట్స్ లేవు. ఓన్లీ రిక్వెస్ట్ ఇస్ కాపీ ఇట్ రైట్, అంటే ఏం మార్పులు తీసుకురాకండి, అంతే. ఓకే, సో మనము ముందుకు వెళ్దాము. చందు బ్రదర్, మనం ముందుకు వెళ్దాము. 5 ఉన్నారు, 5 పడిపోయారు, ఒకడున్నాడు, 7వ వాడు రాబోతున్నాడు, 7వ వాడే 8వ వాడు అవుతాడు అనేది మనము చూసాం. ఇప్పుడు మనము అబద్ధ ప్రవక్తతో కూడిన మాటలు చూద్దాం. అబద్ధ ప్రవక్తతో కూడిన
ఇది ప్రవచన. మనం నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం చందు బ్రదర్. ఇది మనం చూసామండి. 8th అండ్ ఫైనల్ కింగ్డమ్, 7వ వ్యక్తియే 8వ వ్యక్తిగా మారుతున్నాడు. సో అబద్ధ ప్రవక్తతో కూడిన ప్రవచన ఎక్కడ ఉందంటే ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 11వ వచనం నుంచి 17వ వచనం. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము సహోదరి జయంతి గారు చదివినిపిస్తారు. ఎక్కడెక్కడ కర్జర్ పెట్టి చూయించాలో మన చందు బ్రదర్ అక్కడ కర్జర్ పెట్టి చూయిస్తారు. 13వ అధ్యాయము 11వ వచనం నుంచి 17వ వచనం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 11వ వచనం నుంచి, మరియు భూమిలో నుండి మరి ఒక క్రూర మృగము పైకి వచ్చుట చూచితిని. గొర్రెపిల్ల కొమ్ముల వంటి 2 కొమ్ములు దానికుండెను. అది ఘట సర్పము వలె మాటలాడుచుండెను. అది ఆ మొదటి క్రూర మృగమునకు అధికారపు చేష్టలన్నీయు దాని ఎదుట చేయుచున్నది. మరియు చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించు వారియు నమస్కారము చేయనట్టు అది బలవంతము చేయుచున్నది. అది ఆకాశం నుండి భూమికి మనుషుల ఎదుట అగ్ని దిగి వచ్చినట్లు గొప్ప సూచనలు చేయుచున్నది. కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయువలెనని అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుట చేయుటకు తనకియ్యబడిన సూచన వలనను భూనివాసులను మోసపుచ్చుచున్నది. మరియు ఆ మృగం యొక్క ప్రతిమ మాట్లాడునట్లు ఆ మృగం యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయనట్లు ఆ మృగం యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారం ఇయ్యబడెను. కాగా కొద్దివారు గాను గొప్పవారు గాను ధనికులు గాను దరిద్రులు గాను స్వాతంత్రులు గాని దాసులు గాని అందరును తన కుడి చేతి మీదనైనను తమ నొసటి ఎందైనను ముద్ర వేయించుకున్నట్లును ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవ్వనికి అధికారము లేకున్నట్లును అది వారిని బలవంతము చేయుచున్నది. బుద్ధి గలవాడు మృగం యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము. అది ఒక మనుషుని సంఖ్యయే. ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానము కలదు. థ్యాంక్ యూ అమ్మా. సో ఈ మృగం అంటే అబద్ధ ప్రవక్తని సూచించే మృగం. ఆర్ అబద్ధ ప్రవక్త ఎలాగా సూచించబడుతున్నాడు అంటే భూమి నుంచి వచ్చే మృగం. శరీరం మాత్రము గొర్రెపిల్ల వలె ఉన్నది, కానీ నోరు ఘటాసర్పం వలె ఉన్నది. చూడండి, శరీరము ఎలాగున్నది, చూస్తే గొర్రెపిల్ల అనగానే ఒక భయంకరమైన మృగం అని మనం అనుకుంటామా, లేకపోతే నిర్దోషమైన మృగం అని అనుకుంటామా? మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. గొర్రెపిల్లని మనం చూస్తే దాన్ని క్రూరమైన మృగము అని అంటామా, భయంకరమైన మృగం అని అంటామా, లేకపోతే అది నిర్దోషమైన మృగం అని అంటామా? గొర్రెపిల్ల శరీరంని చూస్తే నిర్దోషమైనది. కానీ నోరు తెరుస్తే ఎలాగున్నది? ఘటాసర్పం వలె ఉన్నది. అంటే దీని అర్థం ఏంటి? ఈ అబద్ధ ప్రవక్త మోసగించే వ్యక్తి. చూచుటకు చాలా మంచిగా అనిపిస్తూ ఉండొచ్చు, సమాధానంతో కూడిన మాటలు మాట్లాడుతూ ఉండొచ్చు. చందు బ్రదర్, యూ కెన్ డిస్ప్లే ఆల్ ఆఫ్ అస్. అయితే నేను మీతో పంచుకుంటున్నాను నా ఇది అనుభవం. పుట్టపర్తి సాయిబాబా గురించి మనకి తెలుసు చాలా మందికి. నేను ఫస్ట్ టైం పుట్టపర్తికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక కొండ మీద క్రాస్ సైన్ చూశాను. యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడ రక్షణ ప్రణాళిక పూర్తి చేశారు? సిల్వ మీద. అది క్రైస్తవులకి చాలా ముఖ్యమైనది. గలితీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో పౌలు భక్తుడు ఏమంటున్నాడు? సిల్వ తప్పితే నేను దేని బట్టి అతిశయించను. కానీ ఆ సిల్వ పక్కనే ఓం సైన్ కూడా ఉంది. అది ఎవరికి చాలా ముఖ్యమైన సైను? ఐందవులకి. అలాగే హాఫ్ మూన్ కూడా ఉంది, క్రెసెంట్ ఉంది. అది ఎవరికి చాలా ముఖ్యమో? అది ముస్లిమ్స్కి. చూడండి, చూచుటకు
నేను సమాధానం బోధిస్తున్నాను, అన్ని మతాలకి ప్రాముఖ్యత ఇస్తున్నాను అని చూచుటకు అటువంటి క్రియలు ఉంటాయి. కానీ యేసువే జీవము, యేసువే మార్గము, యేసువే సత్యం అనే బోధ ఎవరు పలకట్లేదు. వాళ్ళందరూ కూడా అబద్ధ ప్రవక్తలే. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? మీరు ఇప్పుడు వెళ్ళినా సరే పుట్టపర్తిలో ఈ 3 సింబల్స్ కనిపిస్తాయి. పుట్టపర్తి సాయిబాబా శిష్యులు ఇంకా అది కంటిన్యూ చేస్తున్నారు. ఎలాగుంటది బోధ? చూస్తే ఏదో యేసుక్రీస్తు ప్రభు వారికి రెస్పెక్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. కానీ రెస్పెక్ట్ ఇస్తే ఏం లాభం? ఆయన రక్షకుడుగా అంగీకరించకుండా ఉంటే. ఆ సత్యంని ఎవరు అంగీకరించట్లేదో, యేసువే మార్గం, యేసువే సత్యం, యేసువే జీవం అనే సత్యం, ఆ మాటలను ఎవరు అంగీకరించట్లేదో వాళ్ళకి రక్షణనే లేదు. యేసుక్రీస్తు ప్రభు వారిని ఎవరు రక్షకుడుగా అంగీకరిస్తారో వాళ్ళు పరలోకం చేరుతారా? ఆర్ యేసుక్రీస్తు ప్రభు వారు అనేక దేవుళ్ళు ఒక దేవుడై ఉన్నాడని నమ్మిటోళ్ళు పరలోకం చేరుతారా? ఆయనే జీవము, ఆయనే సత్యము, ఆయనే మార్గము, ఆయన ఒక్కడే రక్షకుడు అని నమ్మిన వాళ్ళే పరలోక రాజ్యం చేరుతారు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఆయన సొంత రక్షకుడిగా ఎవరు అంగీకరిస్తారో వాళ్ళే పరలోక రాజ్యం చేరుతారు. సో ఈ అబద్ధ ప్రవక్త ఎటువంటి పనులు చేస్తాడు అని అంటే, రెస్పెక్ట్ ఇచ్చినట్టు ప్రవర్తిస్తాడు. యేసు అంటే రెస్పెక్ట్ ఇచ్చినట్టు, ముస్లిమ్స్ అంటే రెస్పెక్ట్ ఇచ్చినట్టు, అందరికీ రెస్పెక్ట్ ఇచ్చినట్టు. కానీ ఆయన చూపించేది ఏంటంటే, ఇప్పుడు అందరు దేవుళ్ళని సూచించే వ్యక్తి వచ్చాడు, ఆయనే క్రీస్తు విరోధి. అంటే క్రీస్తు విరోధి అని చెప్పాడు. ఇప్పుడు ఉన్న నాయకుడు చూడండి, చనిపోయి తిరిగి లేచాడు, అన్ని దేవుళ్ళ పవర్ ఆయనలో ఉంది అని అలాగా బోధించి ప్రజలను తప్పుదారిలో తీసుకొని వెళ్తాడు. ఇంకా ఏం చేస్తాడంట? క్రీస్తు విరోధి ప్రతిమను తయారు చేస్తాడంట వరల్డ్ సెంటర్లో, ప్రాముఖ్యమైన చోటలో. చందు బ్రదర్, యూ కెన్ డిస్ప్లే దట్ స్లైడ్ ఆఫ్ అవర్స్. అక్కడ చూడండి, సహోదరి జయంతి కూడా చదివినిపించారు. ఆ ప్రతిమ మాట్లాడేటట్లు కూడా చేస్తాడంట. ఆ ప్రతిమ మాట్లాడేటట్టు కూడా చేస్తాడు. చూడండి, క్రీస్తు విరోధి సముద్రం నుంచి వచ్చిన మృగము, దాని ప్రతిమ ఉంది చూడండి పైన, అది అక్కడ పైన పైన బ్రదర్, పైన ఇది అదే 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 కరెక్ట్. థ్యాంక్ యూ బ్రదర్, చంద్ర బ్రదర్. అంటే ఇక్కడ సముద్రం నుంచి వచ్చే మృగం వలె ఉంది, కానీ అక్కడ మనిషి రూపము ఉంటుంది. క్రీస్తు విరోధి మంచి సూట్ వేసుకొని, టై వేసుకొని, ఆయన స్టాచ్యూ ఉంటుంది. ఆ స్టాచ్యూ మాట్లాడేటట్లు చేస్తాడంట. ఆ స్టాచ్యూ మాట్లాడేటట్లు చేస్తాడంట. చూడండి క్రీస్తు విరోధి ఎంత గొప్ప దేవుడో. ఆయన స్టాచ్యూ కూడా మాట్లాడుతుంది, ఆయననే మీరు పూజించండి అని ప్రజలని తప్పుదారిలో తీసుకొని వెళ్తాడు. చూడండి, బైబిల్ ఏం చెప్తుందో దానికి విరోధంగా చేస్తాడు. బైబిల్ ఏం చెప్తుంది? విగ్రహారాధన చేయటము పాపము, విగ్రహాలకి కళ్ళున్నాయి కానీ చూడవు, నోరున్నాయి కానీ మాట్లాడవు, చెవున్నాయి కానీ వినవు. ఆ మాట కూడా మనం చూద్దాము. 115వ కీర్తన 3వ వచనం నుంచి 5వ వచనం చదవమ్మా. బైబిల్కి విరోధంగా చేసే పని, క్రీస్తు విరోధి విగ్రహంని తయారు చేసి ఆ విగ్రహము చూసేటట్లు కన్నులు. ఈ కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వచ్చేసింది, అవునా కాదా? పెద్ద స్క్రీన్లో స్టాచ్యూ లాంటి వ్యక్తిని చూపించి ఆ కళ్ళు మూవ్ అయ్యేటట్లు, చెవు మూవ్ అయ్యేటట్లు, నోరు మూవ్ అయ్యేటట్లు చేయటం ఎంతసేపు? కానీ ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా కాదు. ఈయన చేసే అద్భుతాలు ఎలాగుంటాయి అని అంటే, ఒక ప్రతిమ మాట్లాడేటట్టే ఉంటుంది, ఒక ప్రతిమ వినేటట్లే ఉంటుంది. సో బైబిల్ ఏం చెప్తుందో దానికి వ్యతిరేకంగా, దానికి విరోధంగా చేసిన పనులు. 115వ కీర్తన 3వ వచనం నుంచి 5వ వచనం చదవమ్మా. అన్మ్యూట్ చేసుకోమ్మా. 115వ కీర్తన 3వ వచనం నుంచి, మా దేవుడు ఆకాశమందున్నాడు, తన ఇచ్చ వచ్చినట్టుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. వారి విగ్రహములు వెండి బంగారములు, అవి మనుషుల చేతి పనులు. వాటికి నోర్లుండియు పలుకవు, కనులుండియు చూడవు, చెవులుండియు వినవు, ముక్కులుండియు వాసన చూడవు, చేతులుండియు ముట్టుకొనవు, పాదములుండియు నడవయు, గొంతుకలతో మాట్లాడవు. వాటిని చేయువారను వాటి యందు నమ్మిక ఉంచు వారందరూ వాటి వంటి వారై ఉన్నారు. చూడండి, ఇశ్రాయేలారా, యెహోవాని నమ్ముకోండి. సో ఎగ్జాక్ట్ గా బైబిల్ ఏం చెప్తుందో, విగ్రహాలు కన్నులుండి కూడా చూడవు, విగ్రహాలకి ముక్కున్నా కూడా వాసన చూడవు, విగ్రహాలు నోరున్నా సరే మాట్లాడవు. అదంతా కూడా తప్పు అని రుజువుపరచుటకు
క్రీస్తు విరోధి విగ్రహం తయారు చేసి ప్రపంచం మధ్యలో పెట్టి పెద్ద విగ్రహం, అది మాట్లాడేటట్లు చేస్తాడంట, వినేటట్లు చేస్తాడంట, కన్ను రెప్పలు మూవ్ అయ్యేటట్లు చేస్తాడంట, వాసన పీల్చుకునేటట్లు చేస్తాడంట. చూడండి. సో ఇటువంటి అద్భుతాలు చూసిన వాళ్ళు ఎవరు బైబిల్ ఆల్రెడీ చదవలేదో, ప్రకటన గ్రంథంలో ముందే దేవుడు ఇలాగ ప్రవచించాడని తెలవని వాళ్ళు ఏం చేస్తారు? క్రీస్తు విరోధి దేవుడు అని నమ్మి ముందుకు వెళ్తారు. అది ఆల్ అండర్స్టాండింగ్. క్రైస్తవులే చాలా మంది ప్రకటన గ్రంథం చదవరు, ఇంకా అన్యులు ఎక్కడ చదువుతారు చెప్పండి? సో వాళ్ళకి ఇదంతా కూడా తెలియదు. ఓ ఈడే దేవుడా, ఓ ఈ ప్రవక్త చెప్తున్నాడు కదా, ఈ ప్రవక్త చెప్పినది అన్ని కూడా ఆ విగ్రహం చేస్తుంది కదా, క్రీస్తు విరోధి చనిపోయి తిరిగి లెగిశాడు కదా, అబ్బో ఈయన నిజమైన దేవుడే అని ఇంకా ప్రజలు క్రీస్తు విరోధిని దేవుడని అంగీకరిస్తారు. ఇంకా ఆయన ఏ పరిస్థితిలో చనిపోయి తిరిగి లెగుస్తాడు? ఇద్దరు దేశముల మధ్యన సమాధానము చేసే పని, రెండు దేశముల మధ్య యుద్ధం జరిగేటప్పుడు ఆయన ప్రాణంని కూడా ఆపదలో పెట్టి వాళ్ళ ఇద్దరు నాయకుల మధ్యన సమాధానంతో కూడిన ఒప్పందం తీసుకొని వచ్చినప్పుడు ఎవరో పేలుస్తారు. అయితే ఎంత త్యాగం చేశాడు క్రీస్తు విరోధి, ఇద్దరి మధ్యన సమాధానం తీసుకొని వచ్చే సమయంలోనే చనిపోయాడు, మరీ లెగిశాడు. చూడండి, ప్రచారం చేయడానికి అన్ని అవకాశాలు ఉంటాయి. ప్రచారం చేసేటోళ్ళు అందరిని మోసగిస్తారు చాలామంది. అది ఆల్ అండర్స్టాండింగ్. ఇంకా ఏం చేస్తున్నాడంట? ఆకాశం నుంచి అగ్ని రప్పిస్తున్నాడంట. ఆకాశం నుంచి అగ్ని రప్పిస్తున్నాడు. ఇప్పుడు వెంటనే మీకు ఏం గుర్తు చేయాలని నేను కోరుకుంటున్నానంటే, 11వ అధ్యాయంలో ఇద్దరు సాక్షులు, ఎవరు? మోషే, ఎలియా లాంటి సాక్షులు పరిచర్య చేశారో వాళ్ళలో ఒక ప్రవక్త, ఎలియా లాంటి ప్రవక్త ఆకాశం నుంచి అగ్ని రప్పించాడు. సో ఈయన అగ్ని రప్పించి ఆ ఇద్దరు ప్రవక్తల మీద నుంచి ఉన్న అటెన్షన్ ని డైవర్ట్ చేస్తాడు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అరే వాళ్ళు ఏం పెద్ద అద్భుతం చేశారా? ఆకాశం నుంచి అగ్ని రప్పించారా? నేను కూడా రప్పిస్తున్నాను కదా. ఆర్ యు అండర్స్టాండింగ్? మా బైబిల్ కంప్లీట్గా చదవాలి. ఏ పుస్తకం అన్నా మనం తీసుకుంటే కంప్లీట్గా చదవాలి. ఎందుకంటే దే ఆర్ ఆల్ ఇంటర్ కనెక్టెడ్. ఇక్కడిది అక్కడ, అక్కడిది ఇక్కడ, ఇక్కడిది ఉన్నది అది పరిపూర్ణంగా అర్థం చేసుకోవాలంటే అక్కడిది చదవాలి, అక్కడిది పరిపూర్ణంగా అర్థం చేసుకోవాలంటే ఇక్కడిది చదవాలి. ఇద్దరు ప్రవక్తలు ఎవరు వచ్చారో, ఇద్దరు సాక్షులు వచ్చారో, వాళ్ళలో ఒక సాక్షి అగ్ని కూడా రప్పించాడు కదా, ఎలియా లాంటి సాక్షి. సో ప్రజల దృష్టి ఆ ప్రవక్త నుంచి, ఆ సాక్షి మీద నుంచి డైవర్ట్ చేయటకు, తీసివేయటకు ఈయన కూడా అగ్ని రప్పిస్తున్నాడు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఆర్ యు ఆల్ విత్ మీ? సో చూడండి, అబద్ధ ప్రవక్త చేసే పనులు. ఇంకా ఈ లోకంలో నాయకులు ఎవరు అని అంటే, లోక సమస్యలకి పరిష్కారం చేసే వ్యక్తులు, వాళ్ళనే నాయకులుగా ప్రజలు అంగీకరిస్తారు. సో ఆల్రెడీ కరువు ఉంది, మనం చూసాం ఈ బూరల తీర్పప్పుడు, అలాగే మన ముద్రల తీర్పప్పుడు కరువు ఉంది అనేది మనము చూసాం. సో కరువు ఉన్నప్పుడు ఒక సమస్యకి పరిష్కారం తీసుకొని వస్తున్నాను అని చూపిస్తూ క్రీస్తు విరోధి వైపున ఈ అబద్ధ ప్రవక్త ఏమంటాడు అని అంటే, ఆహారం ఆల్రెడీ తక్కువ ఉంది కదా, కరువు ఉంది కదా, ఆహారం తక్కువ ఉంది కదా. ఇప్పుడు నేను క్రీస్తు విరోధి ఏం చేస్తామనంటే, తక్కువ ఆహారంని సామాన్యంగా పెంచుతాం, సమానంగా పంచిపెడతాం, ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తాం, రేషనింగ్ చేస్తాం. మీ సహాయం మాకు అవసరం ఆ విషయంలో. మీరందరూ కూడా మైక్రోచిప్ వేసుకోండి. సోదరి చదివిన మాటలు మీరు విన్నారనుకుంటా. ఎక్కడెక్కడ మైక్రోచిప్ వేస్తున్నారు? కుడి చెయ్యి నొసటి మీద, కుడి చెయ్యి నొసటి మీద. ఎందుకు మైక్రోచిప్ వేసుకోవాలి? మా దగ్గర డేటాబేస్ ఉండాలి. ప్రతి కుటుంబంకి ఎంత బియ్యం ఇచ్చాం, ఎంత గోధుమ ఇచ్చాం, మేము సమానంగా పంచిపెడుతున్నాం, కరువు ఉంది కదా. మా దగ్గర డేటా లేకుండా ఉంటే ఎంతమందికి ఎంత ఇచ్చాము అనేది మాకు తెలియదు. మీరు సహకరించాలి. మీరు సహకరించకుండా ఆ మైక్రోచిప్ వేసుకోకుండా ఉంటే మేము ఏమి మీకు ఇవ్వలేము. క్రయవిక్రయం చేయుటకు ఎవరికి కూడా అధికారము లేదు. ఆర్ యు అండర్స్టాండింగ్? ఇంకొకటి, ప్రజలకి ఏమన్నా స్కీమ్ ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేస్తే బలవంతంగా ఆ స్కీమ్ని తీసుకోమని బలవంతం చేస్తే ప్రజలు తిరుగుబాటు చేస్తారు. కానీ అరే ఇది మీ మంచి కొరకే అని చెప్పి ఇస్తే ప్రజలు అంగీకరిస్తారు. ఆర్ యు ఆల్ విత్ మీ? అరే కరువు ఉంది, ఆహారం తక్కువగా ఉంది, మేము ఆహారము, క్రీస్తు విరోధి నేను ఇద్దరము
ఇద్దరు నాయకులము సామాన్యంగా పంచిపెట్టాలని కోరుకుంటున్నాము, మీ సహకారం మాకు అవసరము, మైక్రోచిప్ వేసుకోండి, లేకపోతే మేము మీకు ఆహారం ఇవ్వలేము అని అంటే అందరు సహకరిస్తారు, అందరు కూడా మైక్రోచిప్ వేసుకుంటారు కుడి చేయి మీద, నొసటి మీద. అప్పుడు వాళ్ళ దగ్గర డేటాబేస్ ఉంటుంది, ఎవరెవరికి ఎంత ఆహారం ఇచ్చాం, ఎంత గోధుమ ఇచ్చాం, ఎంత బియ్యం ఇచ్చాం ప్రతి కుటుంబంకి. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇంకొకటి, ఎందుకు కుడి చేయి నొసటి? శరీరంలో వేరే ఏ భాగంలో ఎందుకు ఆ మైక్రోచిప్ని పెట్టట్లేదు? ఎందుకు కుడి చెయ్యే ఇంకా నొసటి మీదే పెడుతున్నారు? సైంటిఫిక్గా మనం చూస్తే ఆ శరీరంలో ఏదైనా రెండు భాగములు ఉన్నాయి, ఎక్కడ టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉంటుందో, ఎక్కడ టెంపరేచర్ మారదో, ఫ్రీక్వెంట్ చేంజెస్ ఉండదో, శరీరంలో ఎక్కడన్నా రెండు భాగములు ఉన్నాయి, నాలుక కాకుండా ఎక్కడ టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉంటుంది అంటే అది కుడి చేయి నొసటి. వేరే ఎక్కడన్నా టెంపరేచర్ మారడానికి ఆస్కారం ఉంది. సో ఈ మైక్రోచిప్ ఫంక్షనింగ్, ఈ మైక్రోచిప్ సరిగా పనిచేయాలి అని అంటే ఎక్కడ టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉంటుందో అక్కడే వేయాలి. వేరే చోటలో వేస్తే టెంపరేచర్ మారుతూ ఉంటుంది, దాని వలన మైక్రోచిప్ పని దెబ్బతింటుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? మీరు గూగుల్లో కూడా వెళ్ళి చెక్ చేయండి, డాక్టర్స్ ఏమంటారు, మైక్రోచిప్ ఎక్కడ వేయాలి అని అంటారు. ఎక్కడ వేయాలి అని అంటే ఎక్కడ టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉంటుందో, ఎక్కడ మార్పులు ఉండవో. ఎక్కువ మార్పులు ఉంటే మైక్రోచిప్ పని చేయటం ఆగిపోతుంది, దెబ్బతింటుంది. అందుకే కుడి చెయ్యి నొసటి. కోవిడ్ అప్పుడు థర్మల్ స్క్రీనింగ్ చేసినప్పుడు మీ లెఫ్ట్ హ్యాండ్ చూసారా, మీ కుడి చెయ్యి చూసారా? అడుగుతున్నా మిమ్మల్ని, చెప్పండి మీరే. కుడి చెయ్యే కదా. ఎందుకు కుడి చేయి నొసటి? ఎందుకంటే అక్కడే టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉంటుంది. ఏ ఎయిర్పోర్ట్కి వెళ్ళినా, ఏ బిగ్ బజార్కి వెళ్ళినా ఎంట్రన్స్ దగ్గర థర్మల్ స్క్రీన్ పెట్టుకొని నించున్న సెక్యూరిటీ గార్డ్స్ మనకు తెలుసు. దేన్ని చూస్తున్నారు? కుడి చేయిని చూస్తున్నారు, నొసటిని చూస్తున్నారు. ఎందుకు? అక్కడే టెంపరేచర్ ఎట్లా ఉందో మనకి వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి. లెఫ్ట్ హ్యాండ్ని చూపించండి అని చెప్పట్లేదు కదా. ఆర్ యు ఆల్ విత్ మీ? సో జాగ్రత్త వినండి. ఇప్పుడు ఇంకొక మాట, మీరు ఎక్కడన్నా బయటికి వెళ్తే మీ పర్స్ని కూడా తీసుకొని వెళ్తారు, అవునా? పురుషులు, స్త్రీలు కూడా పర్సులో ఏమేం వస్తువులు సామాన్యంగా పెట్టుకొని వెళ్తారు చెప్పండి? ఆధార్ కార్డ్, ఏటీఎం, వెరీ గుడ్. ఆధార్ కార్డ్, ఏటీఎం కార్డ్, ఆర్సీ, అమ్మా బుక్, వెహికల్ ఆర్సీ బుక్, ఇంకా పాన్ కార్డ్, అవునా? పాన్ కార్డ్. ఇవన్నీ కూడా పెట్టుకొని వెళ్తారు. ఇప్పుడు నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను, మీ పర్సు పోగొట్టుకుంటే తిరిగి డూప్లికేట్ ఆధార్ కార్డ్ అన్నా, డూప్లికేట్ పాన్ కార్డ్ అన్నా, డూప్లికేట్ ఏటీఎం కార్డ్ అన్నా, ఆ డూప్లికేట్ ఆర్సీ కార్డ్ అన్నా మీరు పొందటము సంపాదించటం అంత సులభమైన పనా? పోగొట్టుకుంటే కొంచెం రిస్కే పాస్టర్. కష్టమే కదా. అది మీరు పర్సులో పెట్టుకొని వెళ్తున్నారు కాబట్టి పోగొట్టుకోవడానికి ఆస్కారం ఉంది. కానీ ఆధార్ కార్డ్తో కూడిన డీటెయిల్స్ అన్నీ కూడా, పాన్ కార్డ్తో కూడిన డీటెయిల్స్ అంతా కూడా, ఏటీఎం కార్డ్తో కూడిన డీటెయిల్స్ అంతా కూడా, ఇంకా ఆర్సీ కార్డులో ఉన్న డీటెయిల్స్ అంతా కూడా ఒక చిప్లో పెట్టి మీ శరీరం లోపలే పెడితే పోగొట్టుకోవడానికి ఆస్కారం ఉందా? అడుగుతున్నా మిమ్మల్ని. లేదు కదా. సో ఏమంటాడు క్రీస్తు విరోధి, ఆయన కింద పనిచేసే అబద్ధ ప్రవక్త, అరే మీ మంచి కొరకే చెప్తున్నాం, మైక్రోచిప్ వేసుకోండి, డేటా అంతా కూడా దాంట్లో పెట్టేయవచ్చు. ఆధార్ కార్డుతో కూడిన డేటా, పాన్ కార్డుతో కూడిన డేటా, ఏటీఎం కార్డుతో కూడిన డేటా, ఆర్సీ బుక్తో కూడిన డేటా అంతా కూడా ఒక చిప్ లోపల ఉంటుంది, మీ శరీరం లోపలే ఉంటుంది. పోగొట్టడానికి కూడా ఆస్కారం లేదు. మీరు సహకరించకుండా ఉంటే మేము మీకు ఏమి ఇవ్వడానికి వీలు కాదు. క్రయ విక్రయం చేయుటకు ఎవరు కూడా అధికారము లేదంట, ఆ చిప్ లేకుండా ఉంటే. మరి ఆల్ అండర్స్టాండింగ్. నేను లోతులో వెళ్తున్నాను. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఒక 300 సంవత్సరం క్రితమే సంఘం ఆరోహణమై వెళ్ళిపోతే దాని తర్వాత 7 సంవత్సరాల శ్రమకాలం ప్రారంభమవుతుంది. 300 సంవత్సరాల క్రితం సంఘం ఆరోహణమై వెళ్తే 7 సంవత్సరాల శ్రమకాలం ప్రారంభమవుతుంది. కానీ ఆ 7 సంవత్సరాల శ్రమకాలంలో ఏమేం జరగాలో
అది జరగాలి అని అంటే ఆధునిక సదుపాయాలు ఉండాలి. 300 సంవత్సరాల క్రితం ఇవన్నీ కూడా ఉన్నాయా అడుగుతున్నా మిమ్మల్ని. గివ్ మీ అన్ ఆన్సర్. అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. లేదు. ఇప్పుడున్నాయి అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు శ్రమకాలంతో కూడిన సంఘటనలు జరుగుటకు సమీపంగా ఉన్నాయి అని అంటే ఆరోహణం ఇంకా ఎంత సమీపంగా ఉందనే సత్యం మనం గ్రహించాలి. ఎందుకంటే ఆరోహణం అయిన తర్వాతనే ఈ శ్రమకాలం ప్రారంభమవుతుంది. కాబట్టి నోవా ఓడ లోపల వెళ్ళిన తర్వాతనే వరదలు వస్తాయి. లోతు సోదొమ గొమొర్రాను విడిచిపెట్టి వెళ్ళిన తర్వాతనే అగ్నివర్షం దేవుడు కుమ్మరిస్తాడు. మంచి వాళ్ళని చెడ్డ వాళ్ళని కలిసి దేవుడు శిక్షించాడు. అది ఆల్ అండర్స్టాండింగ్. 300 సంవత్సరాల క్రితం ఆర్ ఈవెన్ 200 సంవత్సరాల క్రితం ఆర్ ఈవెన్ 75 సంవత్సరాల క్రితం 75 years బ్యాక్ ఆర్ ఈవెన్ 50 years బ్యాక్ దిస్ టెక్నాలజీ వాస్ నాట్ దేర్. ఈ ఆధునిక సదుపాయాలు లేవు. సో సంఘం ఆరోహణమై వెళ్తే 7 సంవత్సరాల శ్రమకాలంతో కూడిన సంఘటనలు జరగడానికి ఆస్కారం లేదు. కానీ ఇప్పుడుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇంకా నేను మీకు వీడియోస్ చూపించే ముందు ఇంకొక విషయం నేను చెప్పేసి ఆ 2 వీడియోస్ చూపిస్తాను మీకు. చందు బ్రదర్ కూడా ఆ వీడియోస్ సిద్ధపరిచి పెట్టారు. అదేంటంటే జాగ్రత్తగా వినండి. మన ఇంటి వాళ్ళకి మన కుడి చెయ్యి అన్న అలాగే నొసటి అన్న మన ఇంటి వాళ్ళకి చూపించడానికి మనకేం అభ్యంతరం కలగదు. మన ఇంటి వాళ్ళే కదా, మన బంధువులే కదా, మన సదస్సులే కదా. వాళ్ళు ఏమైనా అడిగితే మీ కుడి చేయి చూపించండి, నొసటి చూపించండి అంటే చూపిస్తాం. కానీ ఎవరి ఇంటి వాళ్ళు కాదో ఒక పరాయ వ్యక్తికి నా నొసటి నా కుడి చేయి చూపించాలంటే అభ్యంతరం కలుగుతుంది కదా, మానసిక అభ్యంతరం కలుగుతుంది కదా. బయట వ్యక్తికి పరాయ వ్యక్తికి చూపించాలి అని అంటే మానసికంగా మనకు అభ్యంతరం కలుగుతుంది. ఇప్పుడు 7 సంవత్సరాల శ్రమకాలం కొరకు ప్రపంచము మానసికంగా సిద్ధపరచబడింది. కోవిడ్-19 అప్పుడు అందరు కూడా నేర్చుకున్నారు పరాయ వ్యక్తుల ముందు కుడి చేయి చూయించుట, నొసటి చూయించుట. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? అరే లోకం సిద్ధపరచబడింది మానసికంగా కుడి చేయి చూపించటంలో, నొసటి చూపించటంలో. ఎవరికి? పరాయ వ్యక్తుల ముందు. ఇది ఎప్పుడన్నా జరిగిందా? ఆదాం సృష్టింపబడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ సంఘటన జరగలేదు. పరాయ వ్యక్తుల ముందు మనుషులు వాళ్ళ కుడి చేయిని నొసటిని చూపించిన కోవిడ్-19 వచ్చినప్పుడు అప్పుడే ఇది జరిగింది. మన కళ్ళ ముందు జరుగుతున్నాయి అని. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటారు? కళ్ళు ఉన్న వాళ్ళారా కంటిని వాడండి, చెవు ఉన్న వాళ్ళారా చెవిని వాడండి. ఆరోహణం ఎంత సమీపంగా ఉందో మనం అర్థం చేసుకోవాలి. ఇది లోకంకి చెందిన వాళ్ళకి అర్థం కాదు, ఎందుకంటే వాళ్ళు లోకంకి చెందిన వాళ్ళు. కానీ మనము క్రీస్తు మనసు కలిగి ఉన్నాం. ఏమేం జరుగుతున్నదో మన చుట్టూ సామాజికంగా లోకపరంగా దాని వెనకాలన్న లోతైన అర్థం ఏంటో మర్మం ఏంటో మనం అర్థం చేసుకుంటున్నాం. ఎందుకంటే మనం క్రీస్తు మనసు కలిగి ఉన్నాం కాబట్టి. అది లోకంకి చెందిన వ్యక్తికి అర్థం కాదు. అరే కోవిడ్-19 టైంలో జరిగిన థర్మల్ స్క్రీనింగ్ ప్రజలని మానసికంగా 7 సంవత్సరాల శ్రమకాలం కొరకు సిద్ధపరుస్తుంది అనేది ఈ లోకంకి చెందిన వ్యక్తికి అర్థం కాదు. కానీ క్రీస్తు మనసు కలిగి ఉన్న వ్యక్తికి అర్థమవుతుంది. లేఖనంలో అలాగే ఉందా? చూద్దామా? సహోదరి జయంతి గారి సాయం నేను తీసుకుంటాను. 1 కొరింథీ 2వ అధ్యాయం 13వ వచనం నుంచి చివరి వచనం వరకు చదవమ్మా. ఒక క్రైస్తవునికి లోకంకి సంబంధమైన వ్యక్తికి ఉన్న వ్యత్యాసం ఏంటి అర్థం చేసుకునే విషయంలో వ్యత్యాసం ఏంటి పౌలు భక్తుడు చక్కగా రాస్తున్నాడు. 1 కొరింథీ 2వ అధ్యాయం 13వ వచనం నుంచి 16వ వచనం వరకు. 1 కొరింథీ 2వ అధ్యాయము 13వ వచనం నుంచి మనుష్య జ్ఞానమును నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము. ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు,
అవి అంగీకరింపడు. ఈ లోకంకి చెందిన వ్యక్తి అంగీకరింపడు, ఎందుకంటే ఆయనకు అర్థం కాదు ఇది. చదువమ్మా. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. ఈ అవి ప్రకృతి సంబంధమైన వ్యక్తులకి ఇది వెర్రితనంగా ఉంటది. అరే ఆరోహణం త్వరలో జరగబోతుంది అని మనం చెప్తే వాళ్ళకి వెర్రితనంగా ఉంటది, కానీ మనకు అర్థమవుతుంది ఆరోహణం ఎంత సమీపంగా ఉందో. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇంకా చదవమ్మా. అవి ఆత్మానుభవమును చేతనే వివేచింపదగును కనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ వివేచించును, కానీ అతడు ఎవడి చేతనైనను వివేచింపబడడు. ప్రభు మనస్సు ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారము. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. థర్మల్ స్క్రీనింగ్ జరిగింది అని అంటే ఒక గంభీరమైన సత్యము ఆత్మ సంబంధమైన వ్యక్తి అర్థం చేసుకుంటాడు, కానీ ప్రకృతి సంబంధమైన వ్యక్తికి అది అర్థం కాదు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇప్పుడు మనం 2 వీడియోస్ చూద్దాము. ఒకటి, స్వీడన్లో ఆల్రెడీ మైక్రోచిప్ ఇంప్లాంటేషన్ స్టార్ట్ అయిపోయింది. ఇంకొకటి, ఆస్ట్రేలియాలో మైక్రోచిప్ ఇంప్లాంటేషన్ స్టార్ట్ అయిపోయింది. సో చందు బ్రదర్ మనకి ఫస్ట్ స్వీడన్లో స్టార్ట్ అయిన వీడియో చూపిస్తారు. ఒక్క నిమిషం. చందు బ్రదర్ ఆడియోనే వినిపిస్తుంది, వీడియో కనిపించట్లేదు. వీడియోతో పాటు మనం స్టార్ట్ చేద్దాం. Yes, brother, you can start. When Elias Brotberger goes to work, he doesn't need ID, and he doesn't need money. In fact, much of what he needs to get through the day is hidden right there, just below the surface, in his hand. You like to touch it? Yeah. Yeah? Oh, weird. Yeah, it's like a grain of rice. Yeah, a grain of rice. Embedded in his hand is a microchip that serves as his keys, his ID, and his wallet. Yeah, it's all in chips. So I use it like to get around the building. Buy snacks. Yeah, exactly. Let's buy some snacks. So I can't open it. No. Okay. So what I need to do is I need to first blip my chip, and it will log me in, and from there I get access to the fridge. Popular TV shows like Black Mirror have imagined chips as part of a dystopian future. Install ingrain procedure with local anesthetic and you're good to go. In Sweden, the microchips are already here. The microchip implants use the same technology that's in contactless credit cards. Which have made cash pretty much obsolete in Sweden. No cash. At this tech fair, a chipping event for those on the cutting edge, merging their hands with this new technology. I thought it would be fun, right? The process is simple and swift. A pinch of the skin, and in a matter of seconds, the chip is inserted. The transformation is complete. As for the pain, I barely felt it. but even in this nation of early adopters, not everyone is racing to get chipped. Feel less human. I will feel like a robot. I mean, it's so much more data can go into this, when it's in your body. There's no central registry tracking how many people are chipped, but biohacker Hannes Wellblood estimates between 5 and 10,000. In the future, do you think everyone is going to be chipped? I think it'll be voluntary, but I am certainly convinced that millions of people will find it very, very valuable to have a smart device under their skin. Human microchipping may be our future, but in Sweden, it's already reality. Sarah Harmon, NBC News, Stockholm. NBC News, Stockholm. Chandu brother, you can show all of us. It's already a reality in Sweden. And మనం చూసాం. ఇంకా ఎన్బిసి అంటే నేషనల్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్, అది క్రైస్తవ సంస్థ కాదు. ఎవరన్నా
క్రైస్తవులు ఈ వీడియో తయారు చేసి చూపిస్తే క్రైస్తవులండి అన్ని ఎప్పుడు బైబిల్తో కూడిన మాటలు చెప్తారండి, వాళ్ళని ఎందుకు నమ్మాలండి అని ఎవరన్నా చెప్పొచ్చు. ఈ నేషనల్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ అది క్రైస్తవ సంస్థ కాదు. ఇట్ ఈస్ అ న్యూట్రల్ థర్డ్ పార్టీ సర్టిఫికేషన్ ఆఫ్ ద ట్రూత్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఎన్బిసి న్యూస్ అంటే అది టోటలీ థర్డ్ పార్టీ, ఇంపార్షియల్. వాళ్ళు చూపిస్తున్నారు ఏం జరుగుతుందో ప్రపంచంలో. క్రైస్తవులని చెప్తే నమ్మకుండా ఉండొచ్చు వేరే వాళ్ళు, కానీ నేషనల్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ అబద్ధం మాట్లాడుతుందా? కావాలనే బైబిల్తో కూడిన విషయాలే చూపిస్తుందా? ఏం జరుగుతుందో ప్రపంచంలో అది చూపిస్తుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇంకా ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఏం జరుగుతుందో అది కూడా మనకు చందు బ్రదర్ ఇప్పుడు చూపిస్తారు. I put a microchip in my arm and it's the best thing ever. This chip is a powerhouse. It's got everything I need. A credit card, my ID, my medical info, and even my keys. And when it's time for groceries, you just tap your wrist and bam! Transaction done. It's like magic. In a medical emergency, it can save my life. Experts can easily identify me and my medical history. I feel like a sci-fi character and I'm loving it. This amazing chip is totally free. That's right, no more digging into your pockets. And the best part, the surgery is quick. They'll give you a cookie afterwards. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆస్ట్రేలియాలో కూడా స్టార్ట్ అయిపోయింది. ఆర్ యు ఆల్ విత్ మీ? అందుకు 2 వాక్య భాగములు నేను చదివించేసి ముగిస్తున్నాను. యెర్మియా గ్రంథం 5వ అధ్యాయము 21వ వచనం. యెర్మియా గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనం, మత్తయి సువార్త 11వ అధ్యాయం 15వ వచనం. లేఖనం ఏం సెలవిస్తున్నది? యెర్మియా గ్రంథం 5వ అధ్యాయం 21, అలాగే మత్తయి సువార్త 11వ అధ్యాయము 15వ వచనం. చదవమ్మా. యెర్మియా గ్రంథం 5వ అధ్యాయం 21. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 21వ వచనము. కనులుండియు చూడకయు చెవులుండియు వినకయునున్న వివేకము లేని మూడులారా ఈ మాట వినుడి. సముద్రమును దాటలేకున్నట్లును దాని తరంగములు ఎంత పొర్లినను అవి ప్రబలలేకయు ఎంత ఘోషించినను దాన్ని దాటలేకయు ఉండినట్లు నిత్య నిర్ణయముల చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? నా సన్నిధిని చాలమ్మా. కన్నులుండి చూడకుండా, చెవులుండి వినకుండా, మూర్ఖులారా ఎక్కడ వెళ్తున్నారు మీరు? కన్నులుండి చూడకుండా. అరే ఇదంతా మీ చుట్టే జరుగుతుంది. స్వీడన్లో మైక్రోచిప్ ఇంప్లాంటేషన్ స్టార్ట్ అయిపోయింది. ఆస్ట్రేలియాలో స్టార్ట్ అయిపోయింది. కన్నుండి కూడా చూస్తున్నామా, చూడట్లేదా? ఇంకా ప్రభు వారు ఏమంటున్నారు? మత్తయి సువార్త 11వ అధ్యాయం 15వ వచనం చదవమ్మా. మత్తయి సువార్త 11వ అధ్యాయము 15వ వచనము. వినుటకు చెవు గలవాడు వినును గాక. ఈ తరము వారిని దేనితో పోల్చుదును? సంత వీధులలో కూర్చుండియు మీకు పిల్లన గ్రోవి ఊదితివి గాని మీరు నాట్యమాడరైతిరి. ప్రలాపించితిమి కానీ మీరు రొమ్ము కొట్టుకొన వారైతిరి. తమ చెలికాండ్లతో చెప్పి పిలుపులాడుకొను పిల్లకాయలను పోలి ఉన్నారు. మీరు వినట్లేదు, చెవులుండి మీరు వినట్లేదు. యెర్మియా ప్రవక్త ఏమంటున్నాడు? కన్నుండి మీరు చూడట్లేదు, చెవుండి మీరు వినట్లేదు. మూర్ఖులారా. మనం ఆ మూర్ఖుల గుంపులైతే లేము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే ఫస్ట్ ప్రకటన గ్రంథం బైబిల్ స్టడీలో మనము పాల్గొంటున్నాం. జాగ్రత్త వినండి. ఇదంతా కూడా సమీపంగా ఉన్నప్పుడు క్రైస్తవులు ఎలాగా స్పందించాలి? నేను సిద్ధంగా ఉన్నానా, వేరోళ్ళని సిద్ధపరుస్తున్నానా? అది మన ముందున్న సవాలు. మరి చెప్తున్నాను, నేను సిద్ధంగా ఉన్నాను అని అంటే మరి లేఖనములున్న ఈ మాట నాకు వర్తిస్తుందా? ఆ మాట ఏంటి? అది కూడా నేను సహోదరి చేత చదివిస్తాను. అపోస్ల కార్యం 9వ అధ్యాయం 31వ వచనం. అపోస్ల కార్యం 9వ అధ్యాయం 31వ వచనం ఏముంది? ఆది సంఘ సభ్యుల గురించి ఏమని రాయబడి ఉన్నది అక్కడ? అపోస్ల కార్యం 9వ అధ్యాయం 31వ వచనం. అపోస్తుల కార్యం 9వ అధ్యాయము 31వ వచనము. కావున యూదియా, గలిలయ,
సమరియా దేశముల యందంతటా సంఘములు క్షేమావృద్ధి నందుచు సమాధానము కలిగి ఉండను. మరియు ప్రభునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. భయభక్తియు పరిశుద్ధాత్మ ఆదరణతోనూ ఆది సంఘ సభ్యులు నడుచుకున్నారంట. ఆ భయభక్తి ఎవరు పుట్టిస్తున్నారు? ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడే పుట్టిస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆదరణ ఎప్పుడు ఉంటుంది? దేవునితో నేను సరి అయిన సంబంధం కలిగి ఉంటేనే నా మనసులో ఆదరణ ఉంటుంది. నేను ప్రభుత్వం 42 సంవత్సరంలో నడుచుకున్నాను ఇప్పటి వరకు. ఈ 42 సంవత్సరంలో ఎక్కడన్నా నేను రాజీ పడి ఉంటే పరిశుద్ధత విషయంలో తాత్కాలికంగా ఆ ఆదరణని పోగొట్టుకొని చిన్న నరకం అనుభవించిన దినములు ఉన్నాయి. మరి ప్రభు తప్పు అయిపోయింది, ఇంకొకసారి నేను ఆ తప్పు చేయను అని క్షమాపణ కోరుకున్నప్పుడు మరీ ఆదరణ తిరిగి వస్తున్నది. పరిశుద్ధాత్మ దేవుడు ఒట్టి చేతులతో రాడు, మన హృదయం లోపల పరలోక ఆదరణని తీసుకొని వస్తాడు. సో ఆదరణ ఉంది అంటే ఏం రుజువుపరచబడుతున్నది? నాకు నా దేవుని మధ్యన సంబంధము బాగుంది. ఆ ఆదరణకర్తనే కావాల్సిన భయభక్తి కూడా పుట్టిస్తాడు. అందుకే 7 అంతుల ఆత్మతో దేవుడు మిమ్మల్ని దీవించును గాక అనే మాట మనము లేఖనంలో చదువుకోవచ్చు. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం. ఆ 7 అనే దాంట్లో ఆ 7 అనేది ఎలాగొచ్చింది? ఆ వాక్య భాగం నేను చదివిస్తున్నాను సహోదరి జయంతితో. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం చదవమ్మా. ఇప్పుడు నా ఫింగర్స్ చూడండి, ఆ 7 ఎలాగొచ్చినాయి? పరిశుద్ధాత్మ దేవుడిని ఎలాగా లేఖనం వర్ణిస్తుంది? నా ఫింగర్స్ చూడండి, 7 వస్తున్నాయా లేదా మనం చూద్దాం. ఓకే, 11వ అధ్యాయం 2వ వచనం చదవమ్మా. యెషయా 11వ అధ్యాయము 2వ వచనము. యెహోవా ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు అని అంటే యెహోవా ఆత్మ. మొదటిది ఏంటి? యెహోవా ఆత్మ. నెక్స్ట్ చదవమ్మా. జ్ఞానములకు ఆధారమగు ఆత్మ. జ్ఞాన వివేకము 3 అయిందా? జ్ఞాన వివేకము పుట్టించు ఆత్మ. ఆలోచనను బలమునకు ఆధారమగు ఆత్మ. ఆలోచన బలము పుట్టించు ఆత్మ 5 అయిందా? తెలివియు యెహోవాయందు భయభక్తులు పుట్టించు ఆత్మ. తెలివి యెహోవా పట్ల భయభక్తి పుట్టించు ఆత్మ. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆది సంఘంలో ఏముంది? ఆదరణ, భయభక్తి. ఆదరణకర్తనే కావాల్సిన భయభక్తి కూడా పుట్టిస్తున్నాడు వాళ్ళ హృదయంలో. ఈ 2 ఉంటే నేను దేవునితో సరి అయిన సంబంధము కలిగి ఉన్నా. ఈ రాత్రి వేళ కడబూర ఊదినా సరే నేను ఎత్తబడే సంఘంలో ఉంటాను. ఈ 2 లేకుండా ఉంటే నేను దేవునితో ఉన్న సంబంధంని సరిదిద్దుకోవాలి. దేవునితో కలిగిన సంబంధం ఎక్కడో దెబ్బతినింది, నేను సరిదిద్దుకోవాలి. ఆదరణ 24 గంటలు ఒక క్రైస్తవుని హృదయం లోపల ఉంటే జీవజలం పొర్లుతున్నది ఆయన హృదయంలో అంటే దేవునితో ఆయన సరి అయిన సంబంధము కలిగి ఉన్నాడు. ఈ రాత్రి వేళ కడబూర ఊదినా సరే ఆయన ఎత్తబడే సంఘంలోనే ఉంటాడు. మరి ఆల్ విత్ మీ. ఆరోహణం ఇంత సమీపంగా కనిపించేటప్పుడు 7 సంవత్సరాల శ్రమకాలంతో కూడిన సంఘటనలు జరుగుటకు అన్ని ఆధునిక సదుపాయాలు వచ్చేసినాయి. అవి సమీపంగా కనిపించినప్పుడు ఆరోహణం ఇంకా ఎంత సమీపంగా ఉందో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు నేను సిద్ధంగా ఉండాలి ప్రేమపూర్వకంగా. ఎవరెవరు ఇంకా రక్షణ పొందలేదు, మా ఇంటి వాళ్ళే ఉండొచ్చు, నా స్నేహితులే ఉండొచ్చు, తెలిసిన వాళ్ళే ఉండొచ్చు, వాళ్ళ దగ్గర వెళ్ళి బైబిల్ విప్పి ఈ వీడియోస్ చూపించి చూడండి బైబిల్ ఎలాగ ప్రవచించిందో అలాగే జరుగుతున్నాయండి అని ప్రేమపూర్వకంగా వాళ్ళకి చూపించి వాళ్ళని కూడా రక్షణ మార్గంలో నడిపించటకు మనం ప్రయత్నించాలి. సో వీ హ్యావ్ టు బి అలర్ట్ అండ్ వీ హ్యావ్ టు అలర్ట్ అదర్స్. నేను సిద్ధంగా ఉండాలి, వేరొకరిని సిద్ధపరచటకు నేను ప్రయత్నించాలి. వాళ్ళు స్పందిస్తున్నారా లేదా అది వేరే విషయం. లోతు వెళ్ళాడు, కాబోయే అల్లుళ్ళని హెచ్చరించాడు, కాబోయే అల్లుళ్ళని శరీరాల్లో తీసుకురావడానికి ప్రయత్నించాడు. వాళ్ళు నమ్మారో లేదో అది వేరే విషయం, కానీ లోతు ప్రయత్నించాడా లేదా అది ముఖ్యం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో నేను కూడా నా బాధ్యతని నేను నెరవేరుస్తున్నాను. నేను సిద్ధంగా ఉంటూ వేరేళ్ళని సిద్ధపరిచే విషయంలో నేను ప్రయాసపడుతున్నాను. అది దేవుడు చూస్తున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇక్కడ నేను ముగిస్తున్నాను. 13వ అధ్యాయం మనము పరిపూర్ణంగా ధ్యానించాము. వచ్చే వారం మనం 14వ అధ్యాయంకి మనం వెళ్దాం. నేను చిన్న ప్రార్థన చేసి ఫ్లోరు తిరిగి సహోదరి దెబోరా గారికి అప్పచెప్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు. ఈ వేదిక మీద వచ్చిన ప్రతి వ్యక్తి బట్టి ఎంతో వందనాలు. నాకు 13 మంది కనిపిస్తున్నారు తండ్రి. వాళ్ళు ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ ఎంతో ఆసక్తితో
ప్రకటన గ్రంథంతో కూడిన మర్మాన్ని మేము అర్థం చేసుకోవాలి. దేవునితో ఉన్న సంబంధం మేము ఇంకా బలపరుచుకోవాలి. వాక్యపరంగా ఆత్మికంగా మేము ఎదగాలి అని ఎంతో మంచి ఉద్దేశంలతో వాళ్ళు వచ్చి ఉన్నారు. అందరిని కూడా మీరు తృప్తిపరుస్తున్నారు, దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారని మేము నమ్ముచున్నాం. ఈ సమయంలో ఎంతో చక్కగా వాక్యం చదివిన సహోదరి జయంతి గారిని మీ చేతిలో అప్పచెప్తున్నాం. ఆ సహోదరిని దీవించండి, ఆశీర్వదించండి. అలాగే ఎంతో చక్కగా టెక్నికల్ అసిస్టెన్స్ చేసిన చందు బ్రదర్ని మీ చేతిలో అప్పచెప్తున్నాం. ఆ సహోదరిని దీవించండి, ఆశీర్వదించండి. ఎంతో ఆసక్తితో ఈ వేదికని స్థాపించిన సహోదరి దెబోరా గారిని మీ చేతిలో అప్పచెప్తున్నాం. సహోదరి గారిని దీవించండి, ఆశీర్వదించండి. అలాగే తండ్రి, తిరిగి వచ్చే వారం మేము కలుసుకునే వరకు జూమ్ మీటింగ్లో ఇంకా అనేక విషయాలు మేము అర్థం చేసుకునే వరకు మిమ్మల్ని అందరినీ కూడా మీ రెక్కల నీడ కింద కాచి కాపాడండి. ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.